సాధారణంగా ఏ భాషలోనైనా సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఏమాత్రం అంచనాలు లేకుండానే రూపొందిన కొన్ని మాత్రం రిలీజ్‌కు ముందే సెన్సేషన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'హనుమాన్' ఒకటి. సూపర్ హిట్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో భారీ హైప్‌ను క్రియేట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి మొదటి రోజు భారీ స్పందన లభించడంతో వసూళ్లు కూడా అత్యధికంగానే వచ్చాయి. నేపథ్యంలో 'హనుమాన్' మూవీ రెండవ రోజు ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి. 'హనుమాన్' మూవీకి నైజాంలో 7.15 కోట్లు, సిడీలో 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి 9.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో 20 కోట్ల అమ్ముడయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకు, ఓవరీస్లో 4 కోట్లు, వేరే భాషల్లో 3 కోట్లతో కలిపి మొత్తంగా 29.65 కోట్ల బిజినెస్ అయింది. విడుదలకు ముందే అదిరిపోయే హైప్ను క్రియేట్ చేసుకున్న 'హనుమాన్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలోని పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మంచిగానే లభించింది. ముఖ్యంగా ఓవరీస్తో పాటు నార్త్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ను అందించారు. 'హనుమాన్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా 8.50 కోట్ల షేర్, 15.35 కోట్ల గ్రాస్ వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' మూవీకి ఆంధ్ర, తెలంగాణ రెండవ రోజు ఈ చిత్రానికి 14.60 కోట్ల షేర్తో పాటు 32.50 కోట్ల గ్రాస్ వచ్చింది. సూపర్ మ్యాన్ స్టోరీతో రూపొందిన 'హనుమాన్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 29.65 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.50 కోట్లకు నమోదైంది.